చూడండి, దేవునికి దగ్గరగా ఉంటే అపవాదికి దూరం అవుతాం. ఒకసారి చదవండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, ఎప్పుడు అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం దేవునికి లోబడం, మనం దేవునికి ప్రార్థించం, మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకం, మనం శోధనకరమైన స్థలములకు వెళతాం, అపవాది నివసించే స్థలాల్లోనికి వెళతాం, పాపపు స్థలాలలో తిరుగుతుంటాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలలో పాలు పంపులు పొందుతుంటాం. మళ్ళీ సాతాను వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు, చీమ చీమ ఎందుకు కుట్టావంటే